ఓం 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 సరిగా కూర్చోండి. మనసు నిశ్చలంగా పెట్టుకోండి. కనులు మూసుకొని ఉండాలి. చిరునవ్వు మురువరాదు. అహమస్మి, 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 అహమస్మి. పదవ అధ్యాయం. శ్రీ భగవాను వాచ. భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః. భూయః ఏవా, మరొక్కసారి మళ్ళీ చెప్తాను. ఓ మహాబాహో, మే పరమం వచః శృణు. లిసన్ అటెంటివ్లీ. వన్స్ అగైన్ భూయ ఏవ. వై? గురు, తండ్రి, శాస్త్రం బోధిస్తూనే ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చెప్తారు. చెప్పిన విషయంలాగే ఉంటుంది. బుర్రకెక్కదని, వంట పట్టదని, జీర్ణించుకోమని చెప్పి మళ్ళీ చెప్తారు. అదే మళ్ళీ కొన్ని కొన్ని రిపిటేషన్స్ ఉంటాయి. అయినా విను నాన్నా అని బుజ్జగిస్తున్నారు. యో మాం అజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సహ మత్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. యహ సహ. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. యహ ఉంటే సహ ఉంటుంది. ఎవరైతే వారు. ఏమిటి ఎవరైతే? వేత్తి, తెలుసుకుంటారో అనుభవపూర్వకంగా. ఎవరిని తెలుసుకోవాలి? మాం, ఆత్మను. అనాదిం, అన్నటిది ఈనటిది మొదలు తిది ఉన్నది కాదు. అజం, దేర్ ఫోర్ పుట్టుక లేదు. అనాది కాబట్టి అజం, అజం కాబట్టి అనాది. యో మాం అజం అనాదిం చ, ఇంకా లోకమహేశ్వరం. లోకములు వ్యక్తమైనటువంటివి. వాటికి ఈశ్వరుడు కారణ ఈశ్వరుడు. కారణ ఈశ్వరుడికే కారణతత్వము మహేశ్వరుడు. మహాశబ్దము పరాశబ్దము ఉంటే పరబ్రహ్మము అని అర్థం. అక్కడ మహేశ్వరం పరబ్రహ్మమే అయినా, ఆత్మ అయినా, నన్ను అజం అనాదిం చ లోకమహేశ్వరం యుహ వేత్తి, యో వేత్తి. అసమ్మూఢ, అటువంటి వాడు అసమూఢుడు, సమ్మోహవర్జితుడు. సహా అతడు, మత్స్యేషు మనుష్యేషు మనుష్యులయందు, సర్వపాపై. సర్వశబ్దానికి ఎక్స్క్లూజన్స్ ఉండవు వేదాంతంలో. కండిషన్స్ అప్లై, ఎక్స్క్లూజన్స్ బ్యాక్ డోర్లు ఉండవు. సర్వపాపై అంటే సర్వపుణ్యై, సర్వకర్మఫలై అని అర్థం. ప్రముచ్యతే, విడివడును. ప్రమోక్ష్యతే. వాట్ ఈజ్ ఆస్క్డ్ హియర్? నథింగ్. వెరీ సింపుల్. Very simple. If you understand Vedanta, there is no simpler thing than this to follow. There is nothing to do here. There is no big karma here. There is no ritual. There is no purohit. There are no dravyas. There is no waiting period either.
ఇప్పుడెప్పుడో కర్మ చేయండి వచ్చే మరణానంతరం స్వర్గమో లోకం వస్తుంది అలా కాదు కదా. యో మాం అజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సహ మర్చేషు సర్వపాపై ప్రముచ్యతే. పాపపుణ్యాల నుంచి విడిపడతాడు అంటే జనన మరణ వలయంలో ఉండడు. కారణ శరీరం జీరోకి వచ్చేస్తుంది. వాసనలు శూన్యమైపోతాయి. సంచిత కర్మలు దగ్ధం అయిపోతాయి. ఆగామి కర్మలు ఉండవు. ప్రారబ్ధం అనుభవించేస్తాడు. మళ్ళీ సైక్లికల్గా వచ్చే పని ఉండదు. యో మాం అజం అనాదిం చ యస్మాదహం ఆది. ఎందుకు ఆది ఇతను ముందు శ్లోకంలో చెప్పారు. దేవానాం మహర్షీణాం చ ఆది నా మమ అస్య ఆది. నాకంటే ముందు ఏదీ లేదు కాబట్టి అనాది. విద్యతే తెలుసుకోవాలి. అతః అందువలన అహం అజహ అనాది చ. ఎందువలన అనాదియో అందువలన అజము, ఎందువలన అజము అందువలన అనాది. అనాదిత్వం అజత్వే హేతు. అజత్వమునకు హేతు ఏమిటి? అనాదిత్వం. తం అటువంటి మాం ఆత్మను అజం పుట్టుకలేని తత్వాన్ని అనాదిం నాకంటే ముందు ఏది లేదు. ఇంకా చెప్పాలంటే నా తరువాత కూడా ఏది లేదు. ముందు ఉంటే కారణం ఏదైనా ఉండి ఉండాలి. వెనకాల ఏదైనా ఉంటే కారణం ఉండాలి. కారణం నుంచి కార్యం వచ్చి ఉండాలి. చేత రెండూ లేవు. కార్యకారణ విలక్షణం. వేత్తి విజానాతి అంటే చక్కగా తెలుసుకున్నాడు. ఇంకా ఏమిటి? లోకమహేశ్వరం లోకానాం మహాంతం ఈశ్వరం. లోకములో మహాంతమైనటువంటి అత్యంత ఉత్కృష్టమైన నిహశ్రేయసమైన ఈశ్వరుని అంటే తురీయం. రాశారని క్లియర్గా. ఈశ్వరం తురీయం అజ్ఞాన తత్కార్యవర్జితం. అజ్ఞాన ఈజ్ ది కారణ ఈశ్వర స్టేట్, తత్కార్య ఈజ్ ది స్వప్న అండ్ జాగ్రత్త స్టేట్స్. అజ్ఞానము లేదు, కారణమైన అజ్ఞానము లేదు, తత్కార్యమైనటువంటి జాగ్రత్త సుషుప్తి అవస్థలు కూడా లేవు. అజ్ఞాన కార్యాలు కూడా ఏవీ లేవు. అజ్ఞానం మిగిలిందా? అది లేదు. ఎందుకు? ఇది అజ్ఞానానికి ఆవలనున్నది. కార్యకారణ విలక్షణం, ప్రపంచత్రయ విలక్షణం. లోకమహేశ్వరం అంటే అంత చక్కని డెఫినేషన్ ఇచ్చారు. లోకమహేశ్వరం అంటే ఏంటో అనుకున్నావురా? తురీయం. దట్ ఈస్ ద తురీయం. అటువంటి యహ ఎవడైతే ఈ విధంగా వేత్తి తెలుసుకుంటాడో అసమ్మూఢ సమ్మోహవర్జిత. సమ్మోహం అంటే ఏమిటి? వ్యామోహం అంటే ఇటు అటు మనసు చెదరగొట్టుకుని అన్నిటి మీద ఒక ప్రత్యేకమైన అపేక్ష కోరికలు కలిగి రాగద్వేషాలలో నుండి ద్వంద్వాలలో మునకలు వేస్తూ సతమతమవడమే మోహం. అటువంటి వాడు ఏమవుతున్నాడు? ఇక్కడ అసమ్మూఢుడైపోయాడు. అంటే పూర్తిగా మోహం నుంచి బయటకు వచ్చాడు. సమ్మోహవర్జిత సహా అతడు మత్యేషు మనుష్యేషు మనుష్యులయందు. ఎవడైతే మనుష్యులలో ఈ విధంగా ఉంటాడో సప్తమి విభక్తి. మనుష్యులందరూ ఎందుకు రాశారు? మరి జంతువులకి మిగతా ప్రాణులకు మోక్షాన్ని గురించి ఆలోచించే అవకాశం కానీ రాగద్వేషాల నుంచి దూరంగా ఉండే జ్ఞానం కానీ ఉండదు కదా. చేత మనుష్యేషు మత్స్యేషు సర్వపాపై సర్వై పాపై అంటే అన్ని పాపములు వితౌట్ ఎక్సెప్షన్. ఎటువంటివిట అవి? మతిపూర్వ
అమతిపూర్వకృతై, మతిపూర్వముగా చేసినవి, బుద్ధిపూర్వకంగా చేసినవి, అమతిపూర్వకృతై, తెలియకుండా చేసినవి. ఇదే కదా ప్రార్థన. విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ. విహితం తెలిసినవి, అవిహితం తెలియకుండా చేసినవి. మతిపూర్వ అమతిపూర్వకృతై ప్రముచ్యతే, ప్రకృష్టేన ముచ్యతే, ప్రమోక్ష్యతే, పూర్తిగా విముక్తుడవును. ఇక్కడ పాపము అంటే పాపపుణ్యములు అనే వలయం నుంచి అని అర్థం చేసుకోవాలి. అందుకే అక్కడ మతిపూర్వ అమతిపూర్వ కృతై. ఇది ఇక్కడ ఏం చేయాలైతే పాపముల నుంచి పుణ్యముల నుంచి వలయం నుంచి విడిపడాలంటే మూడు. మొదటిది అసమ్మూఢ, అంటే ఏ విధమైనటువంటి మోహంలో పడకుండా ఉండడం. అలా ఉంటే ఏమిటవుతుంది? స్వరూపం తెలుస్తుంది. స్వరూపం ఎటువంటిది? అజం, అనాదిం, లోక మహేశ్వర్. అజం, పుట్టుక చావు. పుట్టుక లేదంటే మిగతా ఆరు మార్పులు లేనట్టే. అనాదిం, దీనికన్నా ముందేది లేదు. పొందిన తర్వాత ఏదైనా ఉందంటే అక్కడ కూడా ఏం లేదు. కారణము లేదు, తత్కార్యములు లేవు. కార్యకారణ విలక్షణం. అజం అనాదిం చ, మరియు మహేశ్వరం, అంటే ఈశ్వరునికే ఈశ్వరుడు. ఓకే. కారణానికే కారణం, బ్రహ్మకే బ్రహ్మ, సత్యస్య సత్యం. సత్యం అంటే హిరణ్యగర్భ బ్రహ్మ, దానికే సత్యం. తేషాం ఏష సత్యం. దీని పేరే ఆత్మ లేక పరబ్రహ్మం. తురీయం, లోకానాం మహాంతం ఈశ్వరం తురీయం, అజ్ఞాన తత్కార్యవర్జితం. దానిని ఎవరైతే వేత్తి, విజానాతి, చక్కగా తెలుసుకుంటాడో, అనుభవంలో తాను ఆత్మస్వరూపమని ఉంటూ అనాత్మస్వరూపములన్నిటి నుంచి అనే మోహాల నుంచి అసమ్మూఢుడై ఉంటాడో అటువంటి వాడు ఎవడైనా సరే, యహ సహ సర్వపాపై, ఈ సంసార వలయము నుంచి ప్రముచ్యతే, ప్రకృష్టేన ప్రమోక్షతే. మతిపూర్వ అమతిపూర్వకృతై సర్వై పాపై ప్రముచ్యతే, మోక్షతే. అహమస్మి, అహమస్మి, అహమసమ్మూఢ, అహం అసమ్మూఢ, అహం ఆది, అహం అజః, అహం లోకమహేశ్వర. అహం లోకమహేశ్వర, అహం ఆది, అహం అజః, అహం మోక్షస్వరూప, అహం అసమ్మూఢ, అహమస్మి, 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 అహమస్మి. భూయ ఏవ శృణు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, విను. అది చాప్టర్ స్టార్ట్. సరే. మౌనం.
అహమస్మి. అహమస్మి. అహం లోకమహేశ్వరः. అహం ఆదిః. అహం అజः. అహం విముక్తः. అహమస్మి. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం భూతా భావ సమన్వితా. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అహం. అహం అంటే ఏమిటి? అహమస్మి. ఆ అహము నేనే అయిన అహం. అది ఏమిటి? ఆత్మ. అహం ఆత్మరూపమైన నేను, ఆత్మదేవును, దేవుని. పరం బ్రహ్మ. ఇంకొక పేరు పరబ్రహ్మ. అసలు పేరు ఆత్మ. మరొక పేరు పరబ్రహ్మ. వాసుదేవాఖ్యం. అన్ని శరీరములలో ఉండే తత్వము కాబట్టి వాసుదేవుడు. ఈశావాస్యం ఇదగం సర్వం. వాసుదేవాఖ్యం సర్వస్య జగతః. సర్వస్య ప్రభవః అంటే సర్వస్య జగతః ప్రభవః. ఈ జగత్తునంతటికీ నేనే అభిన్న ఉపాదాన నిమిత్త వివర్త కారణం ఆత్మ. జగతః ప్రభవః. ప్రభవః అంటే ఉత్పత్తి అన్నారు. మతః ఏవ. జగత్ అంటే ఏమిటి? కర్మలు, ఫలములు, వాటిని అనుభవించేటటువంటి దేహాలు, లోకాలు. ఈ విధముగా సర్వాత్మ, సర్వప్రకృతి, సర్వాంతర్యామి, సర్వజ్ఞము పరమాత్మ అని మత్తః ఏవ స్థితి నాశ క్రియ ఫల ఉపభోగ లక్షణం విక్రయ రూపం సర్వం జగత్ ప్రవర్తతే. మత్తః ఏవ నా నుంచే అంటే ఆత్మతత్వము నుంచే, పరతత్వము నుంచే, పరబ్రహ్మ నుంచే జగత్తంతయు ప్రవర్తిల్లుచున్నది. అది ఏమిటా జగత్తు? విక్రియ రూపం. సర్వం జగత్ ప్రవర్తతే. రకరకములైన మార్పులతో, విక్రియములంటే మార్పులు, ట్రాన్స్ఫర్మేషన్స్, చేంజెస్, వాటితో కూడి ఉన్నది. ఎటువంటి మార్పులవి? స్థితి ఉండడం, నాశం పోవడం, క్రియ జీవుల కర్మలు, ఫల వాటి యొక్క ఫలాలు, వాటి యొక్క ఉపభోగ అనుభవించుట అనే రూపంలో ఉన్న లోకాలు, దేహాలు అనే లక్షణం. అంటే నిరంతరం మారిపోయే లక్షణం కాగల ఈ జగత్తు అంతయు మత్తః నా వలననే ప్రవర్తిల్లుచున్నది. ఇతి ఈ విధముగా ఏవం విధం మత్వా. కృత్వా ఏం లేదు ఇక్కడ. మత్వే తెలుసుకోవడం. భజంతే సేవంతే అంటే ఆత్మనిష్టలో ఉంటారు. స్వరూపాన్ని మత్వ అంటే అనుభవ రూపముగా తెలుసుకున్నవారు ఆ భావముతో కూడిన వారై మాం భావ సమన్వితా, ఆ భావముతో కూడి ఉన్నవారై అపగత తత్వార్థా, అవగత తత్వార్థా, తత్వార్థమును అవగతము చేసుకున్నవాడు.
తెలుసుకున్న వాళ్ళు వాళ్ళే బుధులట. బుధాః పండితాః ధీరాః మనీషిణః అన్నిటికీ ఒకటే అర్థం. ఎవరు వాళ్ళు? అవగత తత్వార్థాః. తత్వం సారం, నగలయందున్న బంగారము దాని తత్వం. అన్ని మట్టి పదార్థముల వస్తువుల యందున్న సారము మట్టి. సకల లోకము యొక్క సారము, జీవుల యొక్క సారము చైతన్య ఆత్మ. ఇది తత్వార్థం. ఈ తత్వార్థాన్ని చక్కగా అవగతం చేసుకున్న వాళ్ళు బోధులు. భావ సమన్వితా. భావో భావన పరమార్థతత్వ అభినివేశ. అంటే ఆత్మస్వరూపమునందు ఆదరము, ప్రేమ, దృఢమైనటువంటి నిశ్చయము కలిగిన వాళ్ళు. ఇంకా చెప్పాలంటే అభినివేశము. ఈ దే పొసెస్డ్ బై ది ఆత్మ కాన్సెప్ట్ అండ్ ఆత్మ నాలెడ్జ్. అది తప్ప మరొకటి ఏది లేకుండా ఉండడం ఆబ్సెషన్. అభినివేశం అన్నారు ఇక్కడ దాన్ని. ఎటువంటి అభినివేశము? ఏ విధమైన భిన్నత్వము లేని ఏకత్వ చైతన్య స్వరూప ఆత్మ నేనే అనేటటువంటి అభినివేశము, నిశ్చయము, ఆదరము, ప్రేమ. తేన సమన్వితాః సంయుక్తాః. అటువంటి దృఢ నిశ్చయంతో కూడుకున్నవారు ఇత్యర్థః అని అర్థము. ఏమిటండి పిండితార్థం? అహం పరమాత్మస్వరూపమైన ఆత్మస్వరూపమైన నేను సర్వస్య ప్రభవః. అన్నిటికీ నేనే ఉత్పత్తి స్థానము. అంటే నేనే ఉపాదాన నిమిత్త వివర్త అభిన్న కారణం. మత్తః నా వలననే సర్వం ఈ జగత్తంతా ప్రవర్తతే కదులుచున్నది. వాట్ ఎవర్ లిటిల్ మూమెంట్ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ ద విక్రియ. చీమ ఉన్నది, కదులుతున్నది. చెట్టు ఉన్నది, కదులుతున్నది. ఇక్కడెవరో ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా మత్తః ఏవ ప్రవర్తతే, నా వలననే జరుగుచున్నవి. ప్రతిబోధ విదితం మతం. ఇది ఈ విధముగా మత్వా ఏవం అవిక్రియ రూపం సర్వం జగత్ ప్రవర్తతే మత్తః ఏవ ఇది మత్వా భజంతే సేవంతే మాం ఆత్మజ్ఞానాన్ని, ఆత్మను బుధాః అవగత అపగత అవగత తత్వార్థాః. తత్వార్థమును బాగుగా అనుభవంతో తెలుసుకున్నవాళ్ళు. భావ సమన్విత. ఈ ఆత్మభావంతో యుక్తమై ఉన్నవాళ్ళు. ఎటువంటి భావం అది? ఎవరన్నా అడిగితే ఆర్ యు వాట్? మేబీ ఆత్మ. Shankaracharya sometimes Guruji tells, or sometimes in our classes also, there is someone who always tells, you are Atma, you are Atma. Not like that. Maybe somebody said, scripture said, Shankaracharya ji said, not like that. There should not be any shanka. Vishankitaha. అటువంటి వాళ్ళే కల్పయేత్, వాళ్ళే బోధించగలరు, అర్థం చేసుకున్న వాళ్ళు. భావ భావ సమన్విత. అంటే ఈ భావమునందు నిశ్చయ జ్ఞానంలో అభినివేశము కలిగి ఉన్నవాళ్ళు. పరమార్థతత్వ అభినివేశ. తేనా దాని చేత సమన్విత సంయుక్త దాంతో కూడి ఉన్నవాళ్ళు. ఇది ఇతి మత్వా ఈ విధముగా తెలుసుకున్నాడు. శ్లోకం కంప్లీట్ అయిందా? అవలేదు, కంటిన్యూషను ఉన్నది. నా నుంచే సర్వము ప్రవర్తిస్తున్నదని, నా నుంచే సర్వము ఉత్పన్నమవుతున్నదని ఈ విధముగా తెలుసుకొని నన్నే దృఢ నిశ్చయంతో భజించే వాళ్ళందరూ కూడా ఈ భావంతో సమన్వితులై ఉన్నవారు. అటువంటి వారికి ఏమవుతుంది? తరువాత కంటిన్యూషన్. అహమస్మి, అహమస్మి,
अहमस्मि। अहं सर्वस्य प्रभवो मत्तः सर्वं प्रवर्तते इति मत्वा भजन्ते माम् बुधा भावसमन्विताः। అహమస్మి. అహమస్మి. చక్కగా ప్రాణాయామం చేయండి. లోతుగా గాలిని పీల్చుకోండి. కొంతసేపు నిలపండి. వదలండి. ఐ విల్ సే 1. Take deep inspiration. 2. Hold the breath. 3. Fully exhale. 1, 2, 3. 1, 3. 2 అన్నప్పుడు హోల్డ్ చేస్తున్నాను అన్నమాట. 1, 3. పూర్తి ఎక్స్పిరేషన్. డీప్ ఇన్హలేషన్, బ్రెత్ హోల్డింగ్, ఎక్స్పిరేషన్. పూరక, కుంభక, రేచక ప్రాణాయామం. వెరీ నైస్, రిలాక్సింగ్, oxygenates the lungs and body, very and vigor generating. Try. 1, 3. This, throughout this half an hour, you must be doing as the backdrop while you are listening to the Bhagavanu Vacha. పరమాత్మ వాక్కులు వింటున్నప్పుడు ఈ ప్రాణాయామం అంతర్లీనంగా చేస్తూ ఉంటాము. 1 minute మౌనంగా కంటిన్యూ చేయండి. అహమస్మి. 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 స్వస్తి.